గణేష్ మన మై హోమ్ పూజ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 51,50,000 స్క్వేర్ ఫీట్. గణేష్ 51 వరకు వచ్చాం. 51.5 is the total square feet. Close it. గణేష్ 51 lakhs. శ్రీకాంత్ 51. రూపాయలు. గణేష్ 51,07,777 రెండోసారి. ఇంకా ఉన్నారా బాబు? రెడీ, కౌంట్ డౌన్ రెడీ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మన గణేష్ గారు లడ్డు వసూలు చేసుకోవడం చాలా ఆసక్తికరం. మధ్యలోనే చాలా మంది కూడా పోటీ పడ్డారు. పిఎస్పీకే లాగా, పవన్ కళ్యాణ్ లాగా శ్రీకాంత్ గారు కూడా వచ్చారు. ఇలా పోటీ పెరిగిపోతూ మన గణేష్ గారు చివరికి వసూలు చేసుకోవడం చాలా సంతోషకరం. వారు ఈ పూజలో ఉండడం, మనందరి సమక్షంలో ఆ లడ్డూను తీసుకోవడం చాలా సంతోషకరం. ఇంకొక చిన్న విషయాన్ని చెబుతాను, అందరూ కూడా మరణించి వినవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ నిశ్శబ్దంగా జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా. మన గణపతి ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగాయో, గణపతి ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగాయో ఈ లడ్డు ఆక్షన్ కూడా అంతకంటే ఘనంగా జరిగింది. మన ఇల్లందు వాసులు గణేష్ అండ్ సునీత దంపతులకు హార్టీ కంగ్రాచులేషన్స్. లడ్డు ఆక్షన్ అంటే ఒక ఆస్పీషియస్, ఒక స్వీట్ కాదు. గణపతి బప్ప బ్లెస్సింగ్స్ ఉంటేనే లడ్డూని సొంతం చేసుకోగలరు. ఈ లడ్డు వల్ల బ్లెస్సింగ్స్, మన గణపతి గణేష్ బ్లెస్సింగ్స్ అండ్ హెల్త్, వెల్త్ అన్ని వాళ్ళకి, మన పూజా వాసులందరికీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు నుంచి ప్రపంచ వ్యాప్తంగా మన పూజ, ఇండియాలోనే కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా మన పూజ పేరు మారు మోగుతుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. వన్స్ మోర్ గణపతి బప్ప మోరియా. గణేష్ గారికి కంగ్రాచులేషన్స్, సునీత గారికి కంగ్రాచులేషన్స్, సరిత గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ అవర్ టీమ్ మెంబర్స్, MC members, గణేష్ కమిటీ members, each and every resident. We should be very proud and next year ఇంకా ఘనంగా జరుపుకోవాలి. Once more గణపతి బప్ప మోరియా. సో ఫైనల్ గా వీఆర్ కంక్లూడింగ్ గణేష్ లడ్డు ఆక్షన్. మళ్ళా సభాముఖంగా అందరూ ఈ లడ్డు ఆక్షన్ లో గణేష్ ఒక్కడే గెలవలేదు, మై హోమ్ పూజ మొత్తం గెలిచింది. ఈ లడ్డు ఆక్షన్ కి సపోర్ట్ చేసిన నాగప్రసాద్ గారికి, అలాగే పిఎస్కే ఎక్కడ చూస్తాను శ్రీకాంత్ గారికి, మీ అందరూ విన్నర్సే, మనందరూ విన్నర్సే. సో మరొక్కసారి లాస్ట్ ఇయర్ గణేష్ నెగ్గారు, ఈ సంవత్సరం కూడా 51,07,777 రూపాయలతోటి ఈ లడ్డూని గెలుచుకుని మై హోమ్ పూజాని ప్రపంచ వ్యాప్తం చేసిన గణేష్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ రవికుమార్ గారిని ఆయన్ని ఆశీర్వదించి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మేడం గారికి
మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఎంసీసీ కమిటీ తరపు భుజాల ఈ గణేష్ ఉత్సవం ఇంత సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్న భుజాల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు నా గురించి వస్తే నేను గణేష్ విలేజ్. సో ఇక్కడ ఇది నేను 2వ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇది మనది 2వసారి కంటిన్యూగా ఇది నేను నాకు ఇది సంబంధించిన నాకు మిత్రులందరికీ మైహోజలో ఉన్న ప్రతి కళాకారులను ఈ లడ్డూ ప్రసాదాన్ని నేను అందిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు మాట్లాడతారా? మేడం ఇక్కడ ఒకసారి మనం మీడియం మీట్ పెట్టుకుందాం. అందరూ అక్కడికి తెచ్చుకుంటే ఆయన వచ్చి మీకు టార్గెట్ ఉండదండి, రావడం తప్ప. మేడం మాట్లాడతారా? బిర్యానీ మాట్లాడతారా? అందరికీ నమస్కారాలు. లడ్డు పాడడం ఆ అవకాశం మాకు దేవుడు కల్పించడం మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సంబంధించిన విషయంగా భావించి లడ్డూని మేము గెలుచుకున్నాము. ఇక్కడ మాకు చాలా సంతోషకరమైన విషయం కూడా నాకే ఈ లడ్డు దొక్కటము, నా మిత్రులైన మా కింద సమితి నుంచి పూర్తిగా ఆశీర్వాదం ఇచ్చారు. అండ్ మహబూజా మిత్రులకు, మహబూజాలో నాతో పాటు నివసిస్తున్న మా నైబర్స్ అందరికీ కూడాను ఈ లడ్డు ప్రసాదం ప్రతి ఫ్లాట్కి అండ్ ఖమ్మంలో ఉన్న మా మిత్రులకు, కొత్తగూడెంలో ఉన్న మా మిత్రులకు, బంధువులకు కూడాను ప్రతి వ్యక్తి కూడాను ఈ ప్రసాదాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. పోయిన సంవత్సరం కూడా ఇలానే అందించామండి. చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుందండి. లడ్డు వల్ల మీకు ఏం కలిసి వచ్చింది? పోయినసారి ఇదే సమయంలో నేను లడ్డు ఆక్షన్ గెలుచుకున్నానండి. ఇది లడ్డు ఆక్షన్ జరిగిన తర్వాత వెంటనే ఆంధ్రాలో వైన్ షాప్ టెండర్స్ కండక్ట్ చేశారు. ఆ ఆంధ్ర వైన్ షాప్ టెండర్స్లో నాకు తగిలాయండి. అక్కడ నేను చాలా సంతోషంగా భావించాను, చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కూడా వైన్ షాప్స్ టెండర్స్ పడుతున్నాయి. వచ్చే నెలలో మేబీ ఈ అదృష్టం, ఈ పాజిటివ్నెస్తో మళ్ళీ ఇక్కడ నా పేరు గెలుచుకోవాలనేది చూస్తున్నాను. ఇది దేవుడు నా యందు చూపించే దయగా, నాకు నా యందు దేవుడు కురిపించే ఆశీర్వాదంగా భావిస్తున్నానండి. ఇక్కడ నేను టార్గెట్తో ఏమి ముందుకు రాలేదండి. ఇది కేవలము దేవుడు నా యందు, ఇక్కడ నా ధైర్యం ఎంత ఉంటుందని మాత్రమే నేను చూసుకున్నానండి. 1 CR తీసుకుంటుండే 1 CR 2 ఏం లేదండి. 2 CR అయినా రెడీ, అలా అయినా ఏం లేదు. దేవుడు మనకి ఇది ఎంతవరకు కల్పిస్తాడు అన్నంత వరకు మాత్రమే చూసుకున్నాను. మిగతాదంతా నెంబర్గా ఇక్కడ ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించిందో లేదా ప్రెస్టేజ్ ఇవాళ కొత్తగా వచ్చేదేం లేదండి. 2 స్టేట్లలో నేను కానీ గణేష్ రియల్ ఎస్టేట్ ఆధారత ఉన్నది. ఇప్పుడు మా ప్రెస్టేజ్ కొత్తగా ఉంది, కొత్తగా వచ్చేదేం లేదండి. చాలా సంతోషంగా ఉందండి. మీడియా మిత్రులారు, మహబూజా రెసిడెన్స్ వాళ్ళందరికీ కూడాను చాలా చాలా సంతోషకరమైన సందర్భంగా నాకు ఇది కల్పించారు, నన్ను ఆశీర్వదించారు. వీళ్ళందరికీ నేను నమస్కరిస్తూ చెప్తున్నాను, చాలా రుణపడి ఉంటాను. తీసుకున్న లడ్డు ప్రపంచంలో, దేశంలోనే ఇంత పెద్ద ఆక్షన్కి రావడం వాస్తవమే అండి. ఇది నేను కూడా అలానే భావిస్తున్నాను. నాకు తెలిసి దేశంలోనే కాదు, ఏషియాలోనే ఇది పెద్ద ఆక్షన్గా, ప్రపంచంలోనే ఇది హైయెస్ట్ బిట్గా వెళ్ళింది. ఈ ఇన్నేళ్ల చరిత్రలో కూడాను, లడ్డు ఆక్షన్ కండక్ట్ చేస్తున్న ఇన్నేళ్ల చరిత్రలో కూడాను ఏ రోజు కూడాను 51 లక్ష దాటింది అనేది అయితే వినలేదు. సో నాకు తెలిసి ఇది కంప్లీట్ ఆల్ టైమ్ రికార్డుగా భావించవచ్చు. మళ్ళీ ఇదే రికార్డుని నెక్స్ట్ ఇయర్ నేనే బ్రేక్ చేద్దామని సంతోషంగా. చెప్పండి. 7 యాడ్ చేస్తున్నారు. 7 నా లక్కీ నెంబర్ సార్, కరెక్ట్ గా మీరు క్యాచ్ చేశారు బాగా.
చేశారు. 7 అనేది నా లక్కీ నెంబర్. ఎందుకు అంటే నేను ఏడుకొండల స్వామిని తలుచుకొని ప్రతి పని కూడా స్టార్ట్ చేస్తాను. ఆ ఏడుకొండల స్వామికి దండం పెట్టుకొని చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతాను. అందుకనే 7ని నా లక్కీ నెంబర్గా భావిస్తాను. 7 నెంబర్ ఎంచుకోవడానికి చాలా దమ్ము ధైర్యం ఉండాలండి. సో నాకు ఆ ఏడుకొండల స్వామి ఆ ధైర్యాన్ని ప్రసాదించినట్లుగా భావిస్తున్నాను. అలాగే కాదు యాక్చువల్గా 29